పంపియనా ఓకే. సంచలనం సృష్టించిన ఫార్మాసిటీ అక్రమ రైతుల అరెస్ట్ కేసులో ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు పీడీపీపీ కోర్టు దాదాపు 27 మందికి బెయిల్ అప్లికేషన్ చేస్తే దాదాపు 24 మందికి 25 మందికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. డిఫరెంట్ షూరిటీ ఇస్తూ 3 months కండిషన్ అంటే ఎస్హెచ్ఓ సమక్షంలో అపియర్ కావాలని చెప్పి నాంపల్లి క్రిమినల్ కోర్టు పీడీపీపీ స్పెషల్ కోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాదాపు సేమ్ ఇన్సిడెంట్లో డిఫరెంట్ ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ 36 రోజులు జైల్లో ఉన్నప్పటికీ రకరకాల కోర్టులు మారినప్పటికీ ఈరోజు కోర్టులు కూడా అంటే రైతులకి న్యాయం ఉంది, రైతుల వైపు న్యాయం ఉందని క్లియర్గా ఈరోజు జడ్జి గారు ఈరోజు వాళ్ళ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కొన్ని కండిషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. 3 months వరకు ఎస్హెచ్ఓకి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలని చెప్పి కన్సెంట్ జడ్జి గారు ఈరోజు నాంపల్లి కోర్టు జడ్జి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ షూరిటీస్కి సంబంధించి రేపు మార్నింగ్ 10:30కి మేము నాంపల్లి క్రిమినల్ కోర్టులో షూరిటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అందరు రైతులకి. అదేవిధంగా A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఈరోజు ఎంపీ నెంబర్ 512కి తనకు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. షూరిటీస్ కూడా రేపు మేము సబ్మిట్ చేస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డికి ఎలాంటి కండిషన్స్ పెట్టింది బెయిల్లో? 3 months వరకు ఎవ్రీ వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే ఎస్హెచ్ఓ గారి సమక్షంలో అపియర్ కావాలి. 3 months వరకు అపియర్ కావాలి, ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాలి, కండిషన్స్ ఫాలో కావాలని చెప్పి క్లియర్గా కోర్టు ఆర్డర్స్లో పేర్కొనడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు న్యాయవాది లక్ష్మణ్ రెడ్డి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు మనతోటి. లక్ష్మణ్ గారు, కోర్టు ఈ కేసు మీద విచారణ సందర్భంగా ఎట్లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది, ఏ అంశాల మీద బెయిల్ ఇచ్చింది వీళ్ళకి? క్లియర్ గా ఇక్కడ ప్రభాకర్ ఇక్కడ సెక్షన్ పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 అనేది అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అధికారి మనం అంటే ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారో అదే విధంగా ఫార్మర్స్ ఉన్నారో అరెస్ట్ కాబడిన ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది, ప్రాపర్టీని డ్యామేజ్ చేసింది వీళ్ళే అని వాళ్ళు క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో బేస్ చేసుకొని వాళ్ళు బెయిల్ అపోజ్ చేయడం జరిగింది. అంటే క్లియర్ గా వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. పేపర్ క్లిప్పింగ్స్ ని వీడియో క్లిప్పింగ్స్ ని సబ్మిట్ చేయడం జరిగింది. అందులో క్లియర్ గా మేము కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేసిన ఫోటో క్లిప్పింగ్స్ కావచ్చు, వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు, వాళ్ళు క్లిప్పింగ్ లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని క్లియర్ గా ఎలివేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్ అనేది జరిగింది. అంటే ఫార్మర్స్ అనేది ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఓనర్ ప్రమేయం లేకుండా ల్యాండ్ అక్వైర్ చేసే రైట్ గవర్నమెంట్ కూడా లేదన్నది క్లియర్ గా యాక్ట్ లో చెప్తున్నది. ఇంకోటి వాళ్ళు అపోజ్ చేశారు, ల్యాండ్ వాళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు నిరాకరించిన సందర్భంలో క్రిమినల్ కాన్స్పిరసీని చేసేలాగా కలెక్టర్ గారికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే లగచర్ల ఊర్లో మీటింగ్ కండక్ట్ చేశారో నిజంగా క్రిమినల్ కాన్స్పిరసీ వాళ్ళే కాన్స్పిరసీ చేసినట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుందనే ఇష్యూ కూడా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో మీటింగ్ ని కండక్ట్ చేసిన కలెక్టర్ గారు కూడా అంటే ఎవరు నా మీద దాడి చేయలేదని క్లియర్ గా కలెక్టర్ గారు చెప్పిన ఇష్యూస్ ఆ క్లిప్పింగ్స్ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరిగిందండి. అయితే పోలీసు సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ అక్కడికి వెళ్ళడం ఇట్లాంటి అంశాలు ఏమన్నా విచారణ సందర్భంగా వచ్చినాయా, చర్చకు వచ్చినాయా? అంటే ఇక్కడ ఒకటి క్లియర్ గా మనకు అర్థమవుతుంది, అపోజిషన్ చేసినటువంటి ఫార్మర్స్ వాళ్ళు ల్యాండ్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు అక్కడ మీటింగ్ పెట్టాల్సిన అవసరం కలెక్టర్ గారికి కావచ్చు, ఉన్నత అధికారులకు కావచ్చు లేదండి. వాళ్ళు ఫార్మాసిటీకే మేము వ్యతిరేకము, మా భూములు మేము ఇవ్వమని క్లియర్ గా కొన్ని నెలలుగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మా భూములు వీటి మీద మేము ఆధారపడము, మా క్రాప్ వచ్చేది ఇదే, మా బతుకు తెరు ఇదే అని క్లియర్ గా వాళ్ళు చెప్తున్నప్పటికీ ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళడం, క్రిమినల్ కాన్స్పిరసీని వాళ్ళే క్రియేట్ చేయడం, వాళ్ళు క్రియేట్ చేస్తూ కన్సెంట్ ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారు సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేని వ్యక్తి, ఆయన ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని చెప్పడం అనేది ఎలాంటి ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకుండా సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేని వ్యక్తులను కూడా వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ అంటే 36 days వాళ్ళు జైల్లో ఉండడానికి ఫాల్స్ కేసే రీజన్ అని క్లియర్ గా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళామండి. ఇప్పుడు ఇంకా ఎంతమందికి బెయిల్ రావాల్సి ఉంది, వాళ్ళకి ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? అంటే ఇందులో మేము 27 మందికి బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఒక రీసెంట్ గా అరెస్ట్ అయినటువంటి 3 రైతులకి బెయిల్ అందులో కస్టడీ పెండింగ్ ఉండడం వల్ల బెయిల్ ని డిస్మిస్ చేయడం జరిగింది. మిగతా మోస్ట్ ప్రాబబ్లీ 24 మంది ఫార్మర్స్ కి బెయిల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు హైకోర్టు. రేపు మేము కోర్టులో నాంపల్లి కోర్టులో మేము షూరిటీస్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అట్లాగే కొందరు రైతులు ఇప్పటి వరకు కూడా పరారీలో ఉన్నారు. ఈ పోలీసుల దాడి చేస్తారనో కొడతారనో 3rd degree అనే భయంతో కొందరు ఇప్పటి వరకు పరారీలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా మీరు కోర్టులో ఏమైనా ప్రొసీడ్ అయ్యారా, ఏం జరుగుతుంది దానికి సంబంధించి? అది మేము
ఆలోచిస్తున్నాం. ఇప్పటి వరకు మా దృష్టికి ఒకరిద్దరు వచ్చారు, వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించి ఆన్సిపేటర్ బెయిల్ వేద్దామా లేదా, నిజంగా వాళ్ళ పేర్లు వీళ్ళు మెన్షన్ చేయలేదు ఇప్పటి వరకు, కానీ వాళ్ళని సస్పెక్ట్ గా ఉన్నారేమో అని వాళ్ళు అనుమాన పడుతున్నారు. ఆ సందర్భంలో మేము హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా మనం చూసాం, ఈరియా నాయక్ అనే రైతుని వేడిలతో తీసుకెళ్లే దుర్ఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా కంట్రీ కూడా గమనించింది. అంటే ఒక హార్ట్ పేషెంట్ ని బేడీలు వేయాల్సిన అవసరం ఏముంది? హాస్పిటల్ తీసుకెళ్లిన వ్యక్తిని, అంటే ఒక జైల్లో రూల్స్ ఉంటాయి, కొన్ని జైల్ రూల్స్ ఉంటాయి, ప్రిజనర్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కి అగెనెస్ట్ గా ఆ రూల్స్ వైలేట్ చేస్తూ కూడా పోలీసులు అలా బేడీలు వేసి తీసుకెళ్లడం, ఆ దుర్ఘటన కూడా మేము ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు క్లియర్ గా కొందరు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ కూడా కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. క్లియర్ గా కోర్టు కొన్ని కండిషన్స్ పెడుతూ 3 months వరకు పట్నం నరేందర్ రెడ్డి గారితో పాటు మిగతా ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చిన అక్యూజులు ఉన్నారో 23 మంది ఫార్మర్స్ అక్యూజులు ఉన్నారో వాళ్ళు నరేందర్ రెడ్డి గారు 3 నెలల వరకు ఎవ్రీ ఫ్రైడే SHO గారి సమక్షంలో అపియర్ కావాలి, ఎవ్రీ మండే ఫార్మర్స్ అపియర్ కావాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది, కండిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళు హీరా నాయక్ కూడా ఉన్నారా? హీరా నాయక్ ఉన్నారండి, హీరా నాయక్ ఉన్నారు, హార్ట్ పేషెంట్. అదే విధంగా ఇంకొక ఇద్దరు హెల్త్ గ్రౌండ్స్ లో మేము సబ్మిట్ చేసిన వాళ్ళు ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా బెయిల్ రావడం జరిగింది. రేపు మేము షూరిటీస్ కూడా నాంపల్లి PDPP స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఇది రైతులకు సంబంధించిన అంశం కదా, కోర్టు ఏమైనా స్పెషల్ గా ప్రత్యేకంగా ఏమైనా కామెంట్ చేసిందా? ప్రభుత్వ వైఫల్యం కానీ అధికారుల వైఫల్యం మీద కానీ? ఇక్కడ కోర్టు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు అపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు అక్కడ ఫార్మర్స్, అదే విధంగా కన్సల్ట్ కలెక్టర్ మీద కూడా అటాక్ చేశారు. ఆ సందర్భంలో క్లియర్ గా మేజిస్ట్రేట్ గారు ప్రాసిక్యూషన్ వాదనలు వినడం జరిగింది. మేము కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాబడినటువంటి ఫార్మర్స్ అటాక్ చేసినట్టు ఎలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ వీడియో ఎవిడెన్స్ కానీ కోర్టు ప్రొడ్యూస్ చేయలేదు. అసలు రియల్ కల్పిట్స్ ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదనే క్లియర్ గా మేము కోర్టు దృష్టిగా ఫ్యాక్ట్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి దాని ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాసెస్ లో ఉంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అవడం జరిగిందని క్లియర్ గా మనకు అర్థమవుతున్నాడు. ఫార్మర్స్ మాత్రం ఇప్పటి వరకు ఫార్మర్స్ కలెక్టర్ ని అటాక్ చేసినట్టు, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని అటాక్ చేసినట్టు ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు, వీడియో ఎవిడెన్స్ లేదు, ఆడియో ఎవిడెన్స్ లేదు. పట్నం నరేందర్ రెడ్డి గారు సీన్ ఆఫ్ అఫెన్స్ లో కూడా లేని వ్యక్తిని కూడా ఆయనకు అటెంప్ట్ మర్డర్ ఎలా అట్రాక్ట్ అవుతుంది? PDPP యాక్ట్ అట్రాక్ట్ కాదు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఆయన క్రిమినల్ కాన్స్పరసీ చేసినట్టు ఎలాంటి ఆధారం లేనప్పుడు PDPP యాక్ట్ సెక్షన్ 3 అనేది కూడా అట్రాక్ట్ కాదు. అదే విధంగా అన్లాఫుల్ అసెంబ్లీ అనే సెక్షన్ కూడా అట్రాక్ట్ కాదు, 307 అనే సెక్షన్ కూడా అట్రాక్ట్ అయ్యాలని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు ఎప్పటిలోపు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది? రేపు మేము షూరిటీ సబ్మిట్ చేసిన తర్వాత రేపు ఈవినింగ్ 7 to 8 మధ్యలో రిలీజ్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది రేపు సాయంత్రానికల్లా వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తారని చెప్పి లక్ష్మణ్ చెప్తా ఉన్నారు. ఏవైతే పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతున్నాయో అవేవి కూడా వాళ్ళకు దాదాపు అప్లికేబుల్ కావు. వాళ్ళు దాడి చేయకున్నా కూడా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వీళ్ళు పోలీసులు వేధించారు అనే ఆ కోణంలోనే వీళ్ళు కోర్టుకు తెలిపారు. కోర్టు కూడా వాటిని యాక్సెప్ట్ చేసిందని చెప్పి కూడా లక్ష్మణ్ చెప్తా ఉన్నారు.